శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు మనం శ్లోకం 37లోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. 37వ శ్లోకము. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పరా. ఈ శ్లోకంలోని మొదటి నామము కులాంగన. ఇది అమ్మవారి 92వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులాంగనాయై నమః అని చెప్పాలి. కుల అంటే కుల సంబంధమైన, అంగన స్త్రీ. కులాంగన అంటే కుల స్త్రీ అని. కులస్త్రీ అంటే కులము, వంశము, శీలము, మానము, మర్యాద, పాతివ్రత్యము మొదలైన వాటి యందు సత్ప్రవర్తన స్వభావాదులు కలిగిన స్త్రీ అని అర్థము. కుండలిని యోగానికి సంబంధించిన కుండలిని శక్తి అనే అమ్మవారు కూడా ఇన్ని ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు కలిగినది కాబట్టి కులాంగన అన్నారు. ఈ కుండలిని యోగానికి సంబంధించిన శ్రీవిద్య కూడా గోప్యంగా, శుచిగా, పవిత్రంగా, నియమ నిబంధనలతో అభ్యసింపబడుతుంది. కులార్ణవతంత్రంలో అన్యాస్తు సకల విద్యా ప్రకటా గణికా ఇవ ఇయంతు శాంభవీ విద్య గుప్తా కుల వధూరివ అని చెప్పబడింది. ఇతర విద్యలు వేశ్యల వలె బాహ్య ప్రకటన రీతిలో ఉంటాయి, కానీ శ్రీ విద్య మాత్రము కులాంగన వలె గుప్తంగా ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం. శ్రీ విద్యను అతి పవిత్రమైన భావంతో మాతృస్వరూపిణిని ఆరాధించినట్లు అభ్యసించి ఆరాధించాలి. కాళికా తంత్రంలో ఈ విద్యాభ్యాసము గురించి చిత్రంగా చెప్పబడుతుంది. ముందు స్వశక్తి యందు, తర్వాత పరశక్తి యందు కూడా అభ్యాసము చేయాలిట. గార్హపత్య ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో స్వశక్తిని అనగా భార్యను, అన్ని సమయాల్లోనూ పరశక్తిని అనగా ఇతరుల భార్యలను తల్లిగా భావించిన వారికే శ్రీవిద్య పవిత్రంగా అందుతుంది అని దీని అర్థము. రామకృష్ణ పరమహంస తన భార్య అయిన శారదాదేవిని ఈ విధంగానే భావించి కాళికాదేవిని ఉపాసించాడు. ఈ కాళికాదేవి బీజాక్షరము క్రీం. కులస్త్రీ వలె గోప్యముగా పవిత్రముగా నుండునది. 2 వివిధ కులములకు జాతులకు చెందిన స్త్రీల యందు ప్రకృతి రూపముగా నున్న పరదేవత. 3వది ప్రతి కులములోనూ కనబడకుండా అంగభూతంగా ఉంటూ కులస్త్రీ వలె అన్ని పనులు నిర్వర్తించేది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని ఇంకొక నామము కులాంతస్థ. ఇది అమ్మవారికి 93వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులాంతస్థాయై నమః అని చెప్పాలి. కుల ప్లస్ అంతస్థ కులము యొక్క మధ్య మందు ఉన్నది. కుల విద్య లేదా శాస్త్రమందు తెలియబడునది. భవిష్యోత్తర పురాణంలో పూజనీయా జనైర్దేవి స్థానే స్థానే పురే పురే గృహే గృహే శక్తి పరై గ్రామే గ్రామే వనే వనే అని చెప్పిన దానిని బట్టి ప్రతి గృహమునందు, ప్రతి దేశమునందు, ప్రతి గ్రామమునందు, ప్రతి వనమునందు పూజింపబడునది. కుల అనగా మూలాధార నివాసములో 3.5 చుట్లతో కుండలిని ఆకారముగా నున్నది. కుల అనగా మూలాధార చక్రమునందు అంతస్తములు అయిన అక్షరములచే ధ్యానము చేయబడునది. అనగా అచ్చులలో ఈ, ఊ, రు, లు హల్లులలో వరుసగా వీటికి సంబంధించిన యా, వా, రా, లా అను అక్షరములచే ధ్యానము చేయబడినది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 కుల విద్యయందు తెలియబడినది. 2 సకల ప్రదేశములందు పూజింపబడినది. 3 మూలాధార చక్రమందు అంతస్తములు తెలుపు అక్షరములచే ధ్యానింపబడినది. 4వది కులం అంతం కాకుండా సంతానాన్ని ప్రసాదించి వంశవృక్షానికి లోపల తల్లి వేరు వలె అక్షంలాగా ఉండి కులస్థాపనకు దోహదపడునది. ఈ శ్లోకంలోని మరొక నామము కౌలిని. ఇది అమ్మవారి 94వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కౌలిన్యై నమః అని చెప్పాలి. కులముల మధ్య సంబంధము కలిగినది కాబట్టి కౌలిని. కులమంటే మూలాధారము అని, అకుల అంటే సహస్రారము అని, అలాగే కుల అంటే శక్తి అని, అకుల అంటే శివుడని సంకేతార్థాలు ఉన్నాయి. అమ్మవారి ఉపాసన 4 విధాలుగా చెబుతారు. అవి
1 సమయాచారము, 2 కౌలాచారము, 3 దక్షిణాచారము, 4 వామాచారమ. సమయాచారము దక్షిణాచారము కొంచెం దగ్గరగా ఉంటాయి. కౌలాచారము వామాచారం ఒక రకంగా ఉంటాయి. కౌలాచారాన్ని అనుసరించే వారిని కౌలులు అంటారు. సమయాచారాన్ని పాటించే వారిని సమయాచారులు అంటారు. కౌలాచారులు మూలాధార శక్తికి ప్రాధాన్యం ఇస్తారు. వామాచారంలో బాహ్య పూజకు ప్రాధాన్యం ఇస్తారు. భౌతికమైన కొంత జుగుప్సాకరమైన పదార్థ వినియోగ నైవేద్యాలతో వీరి పూజ ఉంటుంది. ఈ పూజా విధానము వారి వారి సంస్కారాలను బట్టి ఉంటుంది. ఏమైనప్పటికీ భక్తి శ్రద్ధలతో చేసే పూజలలో ఆరాధ్య దైవము అమ్మవారు ఉంటుంది. కుల సంబంధమైన అనగా కుండలిని యోగ సంబంధమైన పూజకు సంబంధించిన దేవత కాబట్టి అమ్మవారు కౌలిని అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ప్రతివారికి వారి వారి కుల దేవతలు ఉంటారు. ఆ కుల దేవతల రూపంలో ఆరాధింపబడుతుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 శివశక్తుల సామరస్యాన్ని సమన్వయాన్ని తెలిపే కుల విద్యకు అధిష్టాత్రి. 2 కౌలాచారులు కొలిచే శక్తి దేవత. 3 కులదేవతల రూపంలో ఆరాధింపబడినది. ఈ శ్లోకంలోని మరొక నామము కులయోగిని. ఇది అమ్మవారి 95వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులయోగిన్యై నమః అని చెప్పాలి. ఇది 5 అక్షరాల నామం. కులయోగిని అంటే కుండలిని యోగదేవతా స్వరూపిణి. శరీరం మొత్తము చేత సాధన చేసేవారు ఉంటారు. వాళ్ళు భౌతికారాధనకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. మూలాధార శక్తికి వీరి పూజలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ మార్గం ద్వారా కూడా యోగాన్ని అంటే ముక్తిని సాధించిన వారు ఉంటారు. వారు ఆరాధించే ఈ కుండలిని యోగదేవతను కులయోగిని అనవచ్చును. కుల శబ్దార్థములన్నిటితో సంబంధం గలది అని అనవచ్చును. జీవులందరూ వేరువేరు కులాలుగా అంటే వర్గాలుగా జాతులుగా వైవిధ్యంతో ఉన్నప్పటికీ అన్నిటినీ ప్రాణసూత్రంతో జీవులుగా యోగించిన దేవతా స్వరూపిణి అనవచ్చును. కులామృతైక రసిక నామం దగ్గర నుండి ఈ కులయోగిని నామం వరకు గల 6 నామాల్లోనూ కౌలాచారులకు ప్రాధాన్యం వహించే బహిర్యాగ పద్ధతికి సంబంధించిన నామాలు చెప్పబడ్డాయి. ఇక రాబోయే అకులా నామం నుండి బిసతంతు తనీయసి అనే నామం వరకు గల 14 నామాల్లో సమయాచారులకు ప్రాధాన్యం వహించే అంతర్యాగ పద్ధతికి సంబంధించిన నామాలు చెప్పబడతాయి. ముందు 3 నామాల్లో క్లుప్తంగా సమయాచార జ్ఞాన రూపానికి, అటుపైన 11 నామాల్లో కుండలిని విశిష్ట రూపానికి సంబంధించిన విషయాలు చెప్పబడతాయి. ఈ శ్లోకంలోని మరొక నామము అకుల. ఇది అమ్మవారి 96వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు అకులాయై నమః అని చెప్పాలి. అకుల అంటే అకులా స్వరూపురాలు లేదా కులము లేని నది. మూలాధార చక్రం వద్ద అనగా సుషుమ్నా నాడికి దిగువ కొన వద్ద ఉండే శక్తిని కులదేవత అని, సహస్రారం వద్ద అనగా సుషుమ్నా నాడికి ఎగువ కొన వద్ద శివునిలో అంతర్లీనమై ఉండే శక్తిని అకులాదేవత అని అంటారు. కుల శబ్దార్థములేవీ వర్తించని అనగా కులాతీతంగా పనిచేసే శక్తి దేవత అంటే వైవిధ్యంగా విశ్లేషణాత్మకంగా ఉండే సృష్టిలో సమిష్టి రూపంగా విశ్వశక్తిగా పనిచేయు ప్రాణదేవత. అన్ని కులములను ఒకే దృష్టితో చూచునది. ఆతో ప్రారంభమగు అక్షరకుల దేవత. అక్షరాణం అకారోస్మి అను దానిని బట్టి ఆ చేత సంకేతడుగౌ పరమేశ్వరుని కులమునకు చెందినది. ఈ శ్లోకంలోని మరొక నామము సమయాంతస్థ. ఇది అమ్మవారి 97వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సమయాంతస్థాయై నమః అని చెప్పాలి. సమయాంతస్థ సమయాచార అంతర్వర్తిని. కౌలాచారాన్ని పాటించే వాళ్ళలాగానే సమయాచారాన్ని పాటించే వారు ఉంటారు. ఈ సమయాచారులు ఆరాధించే కుండలిని యోగదేవతను సమయ అంటారు. గుండ్రంగా తిరిగే చక్రాన్ని ఇరుసు అక్షంలాగా పంచభూతాత్మకమైన దేహానికి కేంద్రంలాగా వసించే దానిని అంతస్థ అంటారు. ఈ కేంద్రము హృదయ మధ్యంలో ఉండే దహరాకాశంలో ఉంటుందని, శ్రీచక్ర పూజాదులన్నీ ఈ కేంద్ర స్థితి దేవతలకే చెయ్యాలని,
ఆ దేవత వేరే సమయ అని ఈ సమయా దేవతలను ఆరాధించే వాళ్ళని సమయాచారులని శుక సనక సనందన సనత్ కుమార వశిష్ఠ తంత్రాలు బోధిస్తాయి. ఈ ఆరాధన అంతర్యాగ పరంగా ఉంటుంది. 1. సమయాచార పద్ధతిలో అంతఃసూత్రంగా ఆరాధింపబడే అమ్మవారు. 2. మనలోనే ఉండి అవసరమైన సమయాల్లో మన చేత కావలసిన పనులు చేయించేది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని చివరి నామము సమయాచార తత్పర. ఇది అమ్మవారి 98వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సమయాచార తత్పరాయై నమః అని చెప్పాలి. సమయాచార, సమయ అనే ఆచారమునందు, తత్పర అంటే ఆసక్తి కలది. ఈ సమయాచారంలో అంతర్ముఖ ధ్యానము, దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత ప్రాధాన్యం వహిస్తాయి. శరీరంలో ఉండే మూలాధారాది షట్చక్రాలతో శ్రీచక్ర స్వరూప సమన్వయము ఈ పద్ధతి యొక్క ధ్యేయము. మంత్రానికి మంత్రదేవతకు, దేవతకు ఆ దేవతను ఆరాధించే ఉపాసకునికి చక్కని ఏకత్వ భావనా సిద్ధి ఈ అర్చనా విధానంలో లక్ష్యంగా ఉంటుంది. అంతర్ముఖంగా జరిగే ఈ సమయాచారంలో జుగుత్సాకరమైన హేయమైన సన్నివేశాలు గాని అంశాలు గాని ఉండవు. ఉపయోగించే ద్రవ్యాలు కూడా ఉపాసకుణ్ణి సూక్ష్మలోకాల్లో విహరింపచేయడానికి అనుకూలంగా ఉంటాయి తప్పితే మత్తులోనూ మైకంలోనూ నిషాలోనూ ఆవేశంలోనూ ముంచెత్తవు. ఈ కారణం వల్లనే ఈ సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే నామం కూడా ముందు చెప్పబడుతుంది. ఈ సమయాచార పూర్ణ దీక్షలో చిట్ట చివరకు మనలోని కుండలినీ శక్తిని సహస్రారంలో ఉండే శివునితో చేర్చి అటుపైన మళ్ళీ మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు వేచి ఉండాలి. అందుకని ఈ పద్ధతిని సమయాచారము అన్నారని కూడా అనుకోవచ్చును. సమయాచారమునందు సమయాచారాన్ని పాటించే వారి యందు ఎక్కువ ఆదరాన్ని చూపించినది అని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చును.